మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ ఛార్జీల వలన ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం పడుతుందని, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల ప్రజలపై భారం వేయనున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఆ రోజు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు సూపర్ 6 ఇలా ఏ హామీ నెరవేర్చకపోగా అధిక కరెంటు ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు అంటున్న ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన విద్యుత్ ఛార్జీల పెంపుల నిరసనగా ఆత్మకూరు నియోజకవర్గంలో నిరసన దద్దరెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడడానికి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వచ్ఛందంగా ఆత్మకూరు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా వచ్చి నిరసన కార్యక్రమం భారీ ఎత్తున జయప్రదం చేశారు. దీని మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఈ నిర్ణయం వల్ల ప్రజలకి దాదాపు 15,000 కోట్ల భారం పడేటట్టు ఉండేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈ నిర్ణయం తప్పు నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తూ ప్రజల తరఫున ఆందోళన చేయబడింది. కానీ దీని వెనకాల మీరు గమనిస్తే ఎలక్షన్ టైం నుంచి టీడీపీ నాయకులు ఏం చెప్పారు కరెంట్ ఛార్జీల గురించి కానీ మిగతాయి కానీ, ముఖ్యంగా కరెంట్ ఛార్జీలు మీరు చూస్తే తప్పంతా జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలో. కరెంటు ఛార్జీలు అయితే మేము పెంచము, వీలైతే తగ్గిస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇదొకటి. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంది సూపర్ 6 అని, ఇదని, అది రకరకాలుగా హామీలు ఇచ్చున్నారు. అవన్నీ దాదాపు 6 నెలలు అయిపోయింది. అది ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు. అవన్నీ పక్కన పెట్టేసాం. ఎందుకంటే వాళ్ళ వల్ల కాదనేది ప్రజలు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఈరోజు వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పీక్కునే వ్యవస్థ తీసుకొచ్చారు. ఇది 15,000 కోట్లు. ఇదే లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు దాదాపు 1,00,000 కోట్లు భారం వేయబోతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాంటిది దీంతోనే ఫుల్ స్టాప్ అవ్వాలి, వీలైతే ఇది కూడా ఆపేయాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పి, మీరు ఏమీ ఎక్కువ చేయబడలేదు కానీ వాళ్ళ ప్రజల జోపీల నుంచి మాత్రం డబ్బులు తీసుకోబాకండి, వాళ్ళ మీద ఇంకా భారం నెట్టబాకండి. ఈ 15,000 కోట్లు దీంతో ఆగదు. మళ్ళీ మిగతా ధరలు పెరుగుతాయి. మళ్ళీ రోజు జరుగుబాటు కూడా కష్టం అవుతుంది. పేదవాళ్ళకి ముందే అమ్మఒడి అనేది తీసేసావు, చేయూత అనేది తీసేసావు, మిగతా కార్యక్రమాలను తీసేసి పిల్లలు ఇప్పుడు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళ మీద భారం వేయడం తప్పు అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఈరోజు ఆ విధంగా ఆందోళనకి దిగామండి. థ్యాంక్ యూ. ఇది మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నివాసంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిందని చెప్పి విక్రమ్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పి విక్రమ్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ రమేష్తో హరిబాబు, నెల్లూరు జిల్లా.